న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఇచ్చాపురం టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులు కరపాడు టోల్ ప్లాజా వద్ద ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో టోల్ ప్లాజా బెల్లుపడ్డ వద్ద ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు లేవని, ఎప్పుడైతే కరపాడు వద్దకు వచ్చిందో అప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని అన్నారు బాధితులు. కేంద్ర ఆదేశానుసారం ఒక్కో టోల్ ప్లాజాకు మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉండాలని, కానీ కరపాడు టోల్ ప్లాజాకు పలాసలో ఉన్న లక్ష్మీపురం టోల్ ప్లాజాకు మధ్య 48.5 కిలోమీటర్లు మాత్రమే ఉందని తెలిపారు. 20 కిలోమీటర్లు పరిధిలో ఉన్న వారికి ఫ్రీ పాస్ ఇవ్వకుండా టోల్ ప్లాజా అధికారులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోయారు. టోల్ ప్లాజా అధికారుల నిర్లక్ష్యం వలన ఒడిశాకు చెందిన అధికారులు తమకు లక్షల్లో చలాన్లు విధిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మాకున్న ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే, అందరూ యూనియన్కి సంబంధించి ఆటో కానీ టాటా మ్యాజిక్ కానీ అన్ని యూనియన్లు సార్, మొత్తం ఆల్ యూనియన్స్ చాలా పేదవాళ్ళు. ఎందుకంటే ఇచ్చాపురం నియోజకవర్గం స్లమ్ ఏరియా సార్, చాలా పేదవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడదు. వీళ్ళకి టోల్గేటు ఈరోజు శాపంగా మారింది. ఎలాగ మారిందంటే, ఈరోజు ఏదైతే ఉన్న వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజులు అయితేనేమి చాలా ఎక్కువ తీసుకున్న సందర్భంలో చాలామంది ఆ టాటా మ్యాజిక్ కానీ మొత్తం ఆటోలు కానీ మొత్తం అమ్మిన పరిస్థితి అని ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తోలుకోలేని పరిస్థితి, తిప్పలేని పరిస్థితి, ఇబ్బందిగా ఉందండి వాళ్ళు. అందుకే అందులో భాగంగా మేమందరం కలిసి ఎన్నో ఫిర్యాదులు చేసినప్పుడు కూడా మరి వాళ్ళు స్పందించట్లేదు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మేమైతే ఈ ఫీజులు అయితే మేము కట్టలేం బాబు, కావాలంటే మేము ఏదైనా అయిపోతాం, అమ్మేసి ఇచ్చేస్తాం తప్ప మేమైతే ఇంటోళ్ళు అంటే మా తాలూకా కుటుంబాన్ని కూడా పెంచలేని పరిస్థితి. వాళ్ళండి రోజుకి 500-600 రూపాయలు గడిస్తారండి. కానీ దీనికి ఈ కట్టిందే ఇంచుమించు 400-500 అయిపోతుందండి. వాళ్ళు ఒక 200 రూపాయలతో కుటుంబాలతో ఏటండి వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఒకసారి అర్థం చేసుకోండి. అందులో ఇచ్చాపురంకి సంబంధించిన నియోజకవర్గంలో మాకు తెలిసి ఏ కంపెనీ లేదు, షెల్టర్ లేదండి, ఉపాధి కూడా లేదు. ఏదో ఈ బళ్ళు వాహనాలు చేసి ఏదో టికెట్లు సర్వీస్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ టోల్గేట్ కడతారా, లేదు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు పోషిస్తారా అనేది డైలమాలో ఉండి, అయ్యా మేమైతే మా మరణమే శరణం అని చెప్పి ఈరోజు టోల్గేట్ దగ్గర